నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇందులో 50వ CRDA సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, IAS అధికారుల నివాస సముదాయాలపై చర్చించారు. భవనాల పూర్తికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. అనంతరం మంత్రి పార్థసారథి సమావేశం నిర్వహించారు. వైకాపా అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు రాకముందే వైకాపా శ్రేణులు పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించాయి. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మార్కెట్ యార్డు ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. మామిడి రైతుల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు జగన్ బుధవారం ఉదయం బంగారుపాళ్యం చేరుకున్నారు. ఈ క్రమంలో జగన్ కంటే ముందే వైకాపా శ్రేణులు మార్కెట్ యార్డులోకి భారీగా చేరుకున్నారు. జగన్ వచ్చిన తర్వాతే యార్డులోకి అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నా లెక్క చేయకుండా గేట్లు తోసుకుని లోపలికి చొరబడ్డారు. హెలీప్యాడ్ వద్ద 30 మంది, బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో జగన్ తో మాట్లాడేందుకు 500 మందికి పోలీసులు అనుమతిచ్చారు. రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి లేదు. అయినా వందలాది మంది హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. బైకులు, కార్లకు ఇంధనం ఉచితంగా ఇచ్చి జన సమీకరణకు వైకాపా నేతలు యత్నించారు. జన సమీకరణకు యత్నించిన 370 మందికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారులు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించి మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆగం చేసిందని ఆరోపించారు. రైతుల్ని రౌడీ షీట్లతో పోల్చుతారా, రైతులపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట్లాడేందుకు కేవలం 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఎన్ని అగసాట్లు పడతా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నారు. జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పే ఉంటే అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసాట్లు పడకుండా ఉంటే, రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణ నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నారు. 2,000 మంది పోలీసులు వ్యవహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి ఏకంగా రైతులను రౌడీ షీట్లపై తెలుసుకోము. మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులు బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో వస్తే పెట్రోల్ కూడా పోయాకని అడుగుతా ఉన్నా. కేవలం 500 మంది మాత్రమే రావాలట. కేవలం 500 మంది మాత్రమే నష్టపోయారని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉండేది అడుగుతా ఉన్నా. రైతు యొక్క మాట్లాడితే తప్పే ఉంది. రైతు సమస్య జగన్ లేవని తప్పే ఉంది అడుగుతా ఉన్నా. రైతులు ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూపుతా ఉన్నారు. మీ పాపని మేము చూసుకుంటాం, అధైర్యపడకండి. ఏపీ MSIDC చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు.
శిరీష తన పాపకు 5 సంవత్సరాల నుంచి హాట్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉందని, దాని గురించి తిరగని ఆసుపత్రి లేదని, 2 సంవత్సరాల నుంచి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నా ఇక చికిత్స లేదు, హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిందే అని తెలిపారని అన్నారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం 55 లక్షలకు పైగా ఖర్చు ఉండడంతో ఆదుకోమని పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించి పాపకి సంపూర్ణ వైద్యం అందేలా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, దీని గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదామని మాట ఇచ్చారని శిరీష పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు శిరీష, పాప పేరు అన్విత. పాపకి 5 ఇయర్స్ నుంచి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనే ప్రాబ్లం ఉందండి. DCM అంటారు, అది హార్ట్ ఫెయిల్యూర్ అన్నమాట. 2 ఇయర్స్ నుంచి మేము పద్మావతిలో మెడిసిన్ వాడుతున్నామండి పాపకి. కానీ పాపకి ఇంకా రికవర్ అనేది లేదు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని అన్నారు. దానికి మమ్మల్ని చెన్నై ఎంజీఎం రిఫర్ చేశారండి. అక్కడికి పాపకి మెడికేషన్ నిమిత్తం మొత్తం మేము చూసుకొని ఆ వైద్యం ఏమవుతుంది అని తెలుసుకొని కూడా వాటికి టెస్టులు చేయించాము. దానికి వారు ఇచ్చిన ఎస్టిమేషన్ లెటర్ వచ్చి 55 lakhs అండి. మేము కనీసం ₹1 పెట్టుకునే స్టేజ్లో కూడా లేము. ఎందుకనంటే పాపకి 2 ఇయర్స్ నుంచి మేము మెడిసిన్ వాడుతున్నామండి. మా స్తోమతకి మించే పెట్టాము పాపకి, కానీ ఇంకా మా చేతుల్లో ఏమీ లేదండి. అందుకే మేము ఇక్కడికి వచ్చాం జనసేన పార్టీ ఆఫీస్కి. సార్ చేస్తానని మాట ఇచ్చారు, నా పాపను నాకు చేసి అప్పచెప్తానని కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ సార్ చేసి నా పాపని బతికిస్తారని నేను నమ్ముతున్నానండి. ధన్యవాదాలు. కోవూరు మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతో పాటు మహిళా నేతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంతి రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంతి రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. లక్కిరెడ్డిపల్లి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సమస్యలను కూడా పరిష్కరించేలా కృషి చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో రాయచోటి వేంపల్లి రోడ్డు మార్గంలో వేస్తున్న జాతీయ రహదారి వల్ల జరిగే ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ అధికారులతో వ్యాపారస్తులతో కలిసి లక్కిరెడ్డిపల్లిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ 3-4 సార్లు కొలతలు వేసినట్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మీకు రోడ్డు పెడతానంటే ఒక ఇంచు కూడా ఇచ్చోళ్ళు లేదు. ఎవరు ఒక ఇంచు కూడా ఇవ్వరు, ఒక లైనే కదా, ఆ లైన్ వెళ్ళిపోతే ఏం వ్యాపారం టచ్ చేయడం ఇంత అయిపోయాయి. ఇప్పుడంతే నేరో బయటకు పోయేవాళ్ళు బయటకు పోతారు, వ్యాపారాలు అవి ఉండేవి ఎట్టే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు మనం అడ్డుకుంటే ఇప్పుడు చేయకపోతే ఎప్పటికి కావాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజల ప్రవాహాన్ని ఉప్పినను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారని ప్రశ్నించారు. అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేస్తావా? అసలు అవుట్ రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? మీరందరికీ తెలుసు కదా, ప్రజలకు తెలుసు, విఘ్నులైనటువంటి వారికి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికీ తెలుసు. రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు? రౌడీ అయితే ఓపెన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతానంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం? మొత్తం బంగారుపాలెం, తిరుపతి, మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం? మామిడి రైతులు అన్యాయం అయిపోయారు, వాళ్ళని పరామర్శించటం. వారి పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? అనేక సందర్భాల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం వస్తున్నారు. మేమేమి కార్లు పెట్టి, లారీలు పెట్టి మేము మోయట్లేదు, తీసుకురావడం లేదు. నమ్మండి మీరు. వాలంటరీలీ దే ఆర్ కమింగ్. వాలంటరీగా వస్తున్నారు. వీఆర్ నాట్ మొబలైజింగ్. నమ్మండి మీరు. వీఆర్ నాట్ మొబలైజింగ్ ది మాబ్. వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, వారికి చెయ్యి ఊపాలని, పలకరించాలని వస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డిపై అభ్యంతరకర, అమానుష సోషల్ మీడియా అపహాస్య చర్యలను ఖండిస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టి చూస్తున్న లేబర్ చట్టాలను నిరసిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నేపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ అమానవీయ చర్యలను తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ మొత్తం యునానిమస్గా నిధులు బహిష్కరించి బాయ్కట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రధానమైన ఏజెండా హైకోర్టు న్యాయమూర్తి గారు శ్రీనివాసరెడ్డి గారిపై అమర్యాదకరమైనటువంటి ట్రోలింగ్ పెట్టినందుకు నిరసనగా మేము నిధులు బహిష్కరించి ఆ పెట్టినటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని, మరి ఒక విషయం, మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చి కార్మికులకి, కష్టజీవులకి మరి విఘాతం కలిసేటటువంటి నిర్ణయాలు చేయబోతా ఉన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆల్ ఇండియా బార్ ఫెడరేషన్లు ఎన్ని సంఘాలు ఏకోన్ముఖంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి పరిశీలించి కార్మికులకి ఏ విధమైన, కర్షకులకు ఏ విధమైన, రైతులకు ఏ విధమైన అన్యాయం జరిగినటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజలు మెప్పు పొందడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ 2 విషయాల మీద ప్రభుత్వం వెంటనే సంధించి చర్య తీసుకోవాలని
కోరుతూ సెలవు. కేంద్రం అనుసరిస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా అనుసరించిన తీరును కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్మిక వ్యతిరేక సంఘాల చట్టాలను కొత్త లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు జగ్గయ్యపేట పట్టణంలో సమ్మెను కొనసాగిస్తూ కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కార్మికులకు అందవలసిన అన్ని హక్కులు ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట పురవీధుల్లో మరి అన్ని కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలని, మరియు 4 లేబర్ కోడ్లు కూడా మరి ఉద్దేశపూర్వక కార్మికులపై రుద్దినటువంటి 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు అందవలసిన సకల సౌకర్యాలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి అమలు చేసి తీరాలని, కార్మికులపై ఉద్యోగ సంఘాలపై అమలు పరుస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని మరి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసుకోవాలని, ఆ విధంగా లేనట్టయితే కార్మికులకు ఆగ్రహానికి గురైపోయి మరి కార్మికుల యొక్క ఐకమత్యంగా ఉండి వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం మరింత ఉధృతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి కార్మిక సంఘాలు ఐకమత్యంగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజున తీసుకొచ్చింది. దాన్ని పార్లమెంట్లో బిల్లుగా చేసి అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా కార్మికులు ఏదైతే పోరాడి తమ జన్మ హక్కుగా సాధించుకున్నారో ఆ సమ్మె హక్కును కాలరాస్తూ 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 12 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, అలాగే కార్మికులకు సంబంధించి కనీస సౌకర్యాలన్న పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ, ఉద్యోగ భద్రత కానీ లేనటువంటి పక్షంలో ఈ రోజున కార్మికులు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికులకు కనీసమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలనే దానిపై ఈ రోజున సమ్మె సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. లోకేష్ నీతులు చెప్పడం కాదని ఎమ్మెల్యే ఎరపతనేని అండదండలతో పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల భూములు కబ్జా చేసి రోడ్డు వేయడం జరిగిందని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అన్నారు. గత 40-50 ఏళ్ల క్రితం అప్పటి పార్లమెంట్ సభ్యులు కాసు బ్రహ్మానందరెడ్డి తీసుకొచ్చిన జూనియర్ కళాశాలలో పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకటని, ఈ 40 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పల్నాడు ప్రాంతంలో ఒక్క కాలేజీ తీసుకొచ్చిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం 1983లో వచ్చింది, ఇప్పుడు 2025. ఈ 42 సంవత్సరాల్లో పల్నాడులో ఒక్క కాలేజ్ అన్నా తెచ్చారా? ఒక కాలేజ్ అన్నా పూర్తి చేశారా? ఒక్క ప్రాథమిక స్కూల్ అన్నా, పెద్ద స్కూల్ అన్నా నిర్మించారా అంటే లేదు. ఉన్న కాలేజీలను కూడా ఆక్రమించుకుంటున్నారు. ఈరోజు అదే చూస్తున్నాం. ఈ రోడ్డు ఎప్పుడైనా ఉన్నిందా ఆలోచించండి. గడిచిన 40-50 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉంది. ఏ రోజన్నా ఈ రోడ్డు ఉన్నిందా? మరి ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాలేజీ ఆక్రమించుకొని ఈ రోడ్డు వేసి వెనకాల రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసుకోవడానికి కాలేజీనే ఆక్రమిస్తున్నారు, జూనియర్ కాలేజీని, ప్రభుత్వ స్థలాన్ని. ఇది ఈ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధి. మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు, దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఆయనది కాదా బాధ్యత? ఆయనకి లేదా? ప్రభుత్వంలో ఈ బళ్లన్నీ రక్షించాల్సిన బాధ్యత ఆలోచించుకోండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మెరుగుపడాలని మనం మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. అంతేకాదు ఈ ఆవరణలో డిగ్రీ కాలేజ్ కూడా స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రపోజల్స్ అన్ని రెడీ చేశాం. ఎన్నికలు వచ్చినాయి, కాస్త ఆలస్యమైంది. కనీసం ఆ ప్రపోజల్ అన్నా శాంక్షన్ చేయించమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి దర్గా హరిజనవాడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం నియోజకవర్గ అబ్జర్వర్, తెలుగుదేశం పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ కి గొల్లపూడి హరిజనవాడ ప్రజలు, టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. 3,000 నుంచి 6,000 చేశాం. 4,000 రూపాయలు మొదటి 3 నెలలు కలిపి ఇచ్చాం. ఏప్రిల్ నుంచి 7,000 ఇచ్చాం. తల్లికి వందనం అందరి పిల్లలకి పడుతున్నాయి. ఎట్లా ఉంది ప్రభుత్వం? ఇప్పుడు చెప్పారు మీరు డ్రైనేజీ మీరు అయిపోతుంది. ఎట్లా ఉన్నామమ్మా? టెన్షన్ అవుతుందా? బాగానే ఉందా? మనవాళ్ళు ఉన్నారా? ఏం చదువుతున్నారు? అందరికీ పడినాయా? బాగుందా ప్రభుత్వం? బాగుందా? చాలా బాగుందా? అన్ని వచ్చినాయా? తల్లికి వందనం అందరికి. ఎంతమంది పిల్లలు? అమ్మా పెద్దోళ్ళ. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయా? అంతా బాగానే ఉందా? వరదలప్పుడు సాయం కూడా బాగానే అందిందా? ప్రభుత్వం ఎట్లా ఉంది? థ్యాంక్ యూ అమ్మా. ఇంకో పాంప్లెట్ 23లో అంటే డబ్బులు తీసుకొని ఇచ్చారు. అది కూడా తీసుకున్న సర్టిఫికెట్ ఇచ్చారు సార్. అప్పుడు కూడా నాకు బాబు పాప, నా హస్బెండ్ పట్టించుకోరు సార్. అసలు 8 సంవత్సరాల నుంచి నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. మొత్తం పెట్టారు సార్. నాకు ఇది కూడా అమౌంట్ తీసుకుని ఇచ్చారు సార్. సచివాలయంలో 24లో నాకు పెన్షన్ శాంక్షన్ అయింది సార్. 24లో జూలైలో సార్ వాళ్ళు వచ్చి సచివాలయం నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు లెటర్ తీసుకురండి, మీకు అప్రూవ్ చేస్తానని చెప్పారు సార్. అది అట్లా నాకు ఒక బాబు. ఇప్పుడు ఏంటి అసలు బాబు పాప ఏం చదువుతున్నారు? బాబు 8th క్లాస్ అండి, పాప 4th క్లాస్ అండి. తల్లికి వందనం పడిందా? గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయా? ఇది కూడా మా వాళ్ళు వచ్చి చూస్తారు, చూసి చేపిద్దాం. ఎట్లా ఉంది ప్రభుత్వం? బాగుంది, చాలా బాగుందండి. వరదల టైంలో కానీ చాలా బాగా చేశారు సార్. ఎక్సలెంట్ గా చేశారు నా విషయంలో అయితే. మీ పిల్లలిద్దరికి ఇదివరకు ఒకళ్ళకి వేసేవాళ్ళేమో, మేమైతే అందరు ఎంతమంది ఉన్నాము అట్లాగే బాగా చదివించు. మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. కడప జిల్లా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంలో రేపు గురువారం గురు పూజ మహోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మనవడు శ్రీ వెంకటాద్రి స్వాముల వారు తెలిపారు. ఈ గురు పూజ మహోత్సవాలకు భక్తులు, శిష్యులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ ఉత్సవాలు ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ, మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో జరుగుతాయి. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు, శిష్యులకు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులు. గురువులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమిగా పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఎందువల్లనంటే వ్యాస మహాముని జన్మదినం కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువు అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, జీవన మార్గాన్ని బోధించేవాడు. అజ్ఞానాంధకారమును తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించేవారు గురువు. హిందూ మతంలో గురువును భగవంతునికి, భక్తునికి అనుసంధానకర్తగా భావిస్తున్నారు. వేదవ్యాసుని పూర్వనామము కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాలలో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కావున భక్తులెల్లరూ ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించి భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.
కాపులకు బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తాం అంటూ కాపుల సమస్యలపై రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ జరిగిన జేఏసీ సమావేశంలో తీర్మానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ ఆదేశాల మేరకు కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేయవలసిందిగా ఎమ్మెల్సీ హరిప్రసాద్, కళ్యాణ్ శ్రీనివాసరావు, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపు జేఏసీ తీర్మానించిన 9 తీర్మానాలు కాపుల అభ్యున్నతికి తోడ్పడతాయని, వాటిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులకు వారు హామీ ఇచ్చారు. ఈ రోజున కాపు జేఏసీ తరపున, రాష్ట్ర కాపు జేఏసీ తరపున ఏదైతే మా అధ్యక్షుడు, జనసేన పార్టీ మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఒక రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు కోసం ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం సందర్భంగా గత సంవత్సరం ఏదైతే గెలిచిన తర్వాత ప్రజలందరికీ మనం సమాధానం ఉండేట్లాగా ఉండాలి అని చెప్పి ఆ రోజున సెంట్రల్ ఆఫీస్ ముందర జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యేనో, మంత్రియో, లేదంటే ఒక చైర్మన్, ఎంపీయో, ఎమ్మెల్సీ అందరినీ కూర్చోబెట్టి ప్రజలకు అందుబాటుగా ఉండి పరిష్కారం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నేనున్నాను. నాకు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఈ రోజున చందు జనార్దన్ గారి అధ్యక్షులు వారు ఒక బాధ్యతాయుతమైన కాపులకి ఏదైతే ఎంతమంది దాదాపు వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కానీ, అలాగే వాళ్ళకి కాపు విద్యార్థులు విదేశీ విద్యకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. దాదాపు 9 సమస్యలు ఈరోజు చెప్పారు, మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా మా గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వారికి పరిష్కరించేలాగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచకచర్ల పట్టణంలో సిగరెట్ దుకాణాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా శ్రీ విద్యా స్కూల్ వద్ద షాపులో విదేశీ సిగరెట్లను ఏసీపీ తిలక్ గుర్తించారు. వీటి మీద దాడులు నిర్వహించి వివిధ రకాల ఫ్లేవర్స్, బ్రాండ్స్ కలిగిన విదేశీ సిగరెట్లను సీజ్ చేశారు. వీటి ఖరీదు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. సేలం బ్రహ్మేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లుగా ఏసీపీ వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉయ్యూరు ఎస్ఐ సురేష్ అన్నారు. ఈ సందర్భంగా నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ ఏ గ్రూపులో కనిపించినా క్లిక్ చేయొద్దని సూచించారు. మీడియా సభ్యులు, ప్రముఖులు ఉన్న కొన్ని గ్రూప్స్ లో కొంతమంది హ్యాకర్స్ ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తున్నట్లు గుర్తించినట్లుగా వెల్లడించారు. ఏపీకే లింక్స్ క్లిక్ చేయడం వలన ఫోన్ హ్యాక్ అవడమే కాకుండా హ్యాక్ అయిన ఫోన్ నెంబర్ ఉన్న అన్ని గ్రూప్స్ కి కూడా యూజర్స్ సెండ్ చేసినట్లు వైరస్ ఫైల్స్ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతాయని వివరించారు. ప్రస్తుత రోజుల్లో మనం చూసుకుంటే మనకి ఎక్కువగా సైబర్ క్రైమ్స్, అందరం ఫోన్లు వాడుతున్నాం కాబట్టి చాలా కంప్యూటరీకరణగా ఫోన్తోనే ఎక్కువ పనులు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనం ప్రతి విషయం మీద ఫోన్ మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టి మన అవగాహన లేకపోవడం వల్ల ఇంతకుముందు దొంగతనాల కంటే ఎక్కువ నష్టం ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా మనకి ఎక్కువగా జరుగుతూ ఉంది. నేను నిన్నే మన ఉయ్యూరు గ్రూప్లో కూడా చూశాను. ఉయ్యూరు నిపులాంటి వార్త అనే గ్రూప్లో .apk ఫైల్స్ వస్తున్నాయి మనకి. .apk ఫైల్స్ అని ఏదొచ్చినా దయచేసి ఎవరు కూడా ఎటువంటిది ప్రెస్ చేయాల్సిన వీల్లేదు. .apk ఫైల్స్ కానీ, అన్నోన్ లింక్స్ కానీ, మనకు తెలియనటువంటి ఏ లింక్స్ వచ్చినా దయచేసి వాటిని ఎవరు క్లిక్ చేయొద్దు. దాన్ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీ ఫోన్ వారి యొక్క అందుబాటులోకి వెళ్ళిపోయి మళ్ళా మీకు ఏదైతే గ్రూపుల్లో ఉన్నారో ఆ గ్రూపుల్లో మీరు గ్రూప్ మెంబర్గా అయినటువంటి గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ .apk ఫైల్ పెడుతున్నారు. మనకు తెలిసిన వ్యక్తి గురించి అయినా, మనకు తెలిసిన గ్రూప్లో అయినా సరే .apk ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలిసిన వాళ్ళ గ్రూప్ అయి కదా, ఇది అన్నోన్ తెలియని వ్యక్తి కాదు కదా అనుకుంటున్నాం. ఆ ఫోన్ హ్యాక్ అవడం వల్ల మనకు తెలిసిన వ్యక్తి యొక్క ఫోన్ హ్యాక్ అయ్యి అతని ఫోన్ నుంచి పెడుతున్నారు, అతను పెట్టినట్టే. కాబట్టి ఎటువంటి ఫైల్స్ని, ఏ .apk ఫైల్స్ని ఎటువంటి క్లిక్ చేయొద్దు. ఆ క్లిక్ చేయడం వల్ల మన యొక్క డేటా అంతా వెళ్ళిపోయి, ఇంతకుముందు మనం ఫ్లిప్కార్ట్లోనో దేంట్లోనో డబ్బుల ద్వారా మనం ఏదో కొనుగోలు చేసి ఉంటాం. దాని ద్వారా ఆ డేటా అంతా వాళ్ళు రిట్రీవ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ కొనుగోలు చేసి మన బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులన్నీ కాజేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చిన్న ఫోన్ వాడే వాళ్ళైతే సేఫ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పెద్ద ఫోన్ వాడేవాళ్ళు ఎటువంటి తెలియని వాటిని దయచేసి ప్రెస్ చేయొద్దు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్
1976ను పునరుద్ధరించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కు చట్టబద్ధమైన పని పద్ధతులు కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, వైద్య కళాశాలలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేషన్స్ కు ప్రవేశంపై నిషేధం ఎత్తివేయాలని మరియు యథేచ్ఛగా పనిచేసుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. భాగంగా కామారెడ్డి టీఎంఎస్ఆర్యు కామారెడ్డి శాఖ తరఫున మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. సో ఈ సమ్మె ద్వారా మేము ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని పునరుద్ధరించాలి మరియు మందుల ధరలను తగ్గించాలి, నిత్యావసర మందుల ధరలను తగ్గించాలి, దాన్ని జిఎస్టీలోంచి తప్పించి జిఎస్టీ తక్కువగా చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాము. తర్వాత ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్ మా పని హక్కు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటళ్ళలోకి మేము ప్రమోషన్ చేసుకుని మా హక్కుని పునరుద్ధరించాల్సిందిగా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. సేల్స్ పేరుతో యాజమాన్యాలు చేస్తున్న వేధింపులను, ఆగడాలను కూడా అరికట్టాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానమైన డిమాండ్గా మందుల ధరలు తగ్గించాలి, మందుల వైద్య పరికరాలపై జిఎస్టీని పూర్తిగా తొలగించాల్సిందిగా కోరుతున్నాం. పని విధానాన్ని కూడా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. వేతనం ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్ ఉందో అది 26,910 రూపాయలుగా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అండ్ ఏదైతే మాకు 8 అవర్స్ వర్కింగ్ ఉందో అది విధానాన్ని అదే విధంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మరియు ఏంటంటే ట్రాకింగ్ అనేది ఆపేయాలని చెప్పేసి మెడికల్ రిప్రజెంటేటివ్ని సేల్స్ ప్రమోషన్ హరాస్మెంట్గా తొలగించాలని చెప్పేసి కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను 10 గంటలకు పెంచడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం, 48 కార్మిక చట్టాలను మార్చడం వంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వర్గాలు సమ్మెకు దిగడం జరిగిందన్నారు. ఈ సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు హాజరై కార్మిక సంఘాలకు మద్దతు తెలియజేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయం, హైవే సెంటర్ వరకు భారీ ర్యాలీ మరియు జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. పట్టిన పిడికిళ్ళే, పైకెత్తిన జెండాలై, కలిసిన కంఠాలే, విప్లవ శంఖాలై కదిలింది అరుణ సైన్యం. అరే ప్రాపంచీకరణలు చేసి, ప్రైవేటీకరణలు చేసి, ప్రాపంచీకరణలు తెచ్చి, ప్రైవేటీకరణలు చేసి, కార్మిక చట్టాలను మార్చి, కార్పొరేట్లకు కొమ్ము కాసి, ఎర్రటి వాసి పరచి, ఎదురు స్వాగతించి, మన హక్కులు రాయితీలు కాలారాస్తున్నారు తమ్ముడా, సమరశంక మూడర తమ్ముడా. ఈరోజు ఇది అఖిల భారత సమ్మె. ఇప్పుడు మనందరం జెండాలు పట్టుకుని రోడ్డెక్కి 48 గంటలు వారానికి పనిదినం అమలు జరగాలని, రోజుకి 8 గంటల పనిదినమే ఉండాలని, 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి ఇలా అరుస్తున్నాం కదా, నిలదీస్తున్నాం కదా. భవిష్యత్తులో మీరు ఇలా రోడ్డు ఎక్కకూడదు. భవిష్యత్తులో ఇలాంటి సమ్మె చేసే మీకు హక్కు లేదు, ప్రదర్శన చేసే హక్కు లేదు, నిరసన చేసే హక్కు లేదు, కార్మిక చట్టాలు అమలు కావాలనే హక్కు లేదని చెప్పి మోసా ప్రభుత్వాలు ఈ యొక్క చట్టాలన్నీ కూడా చేసినాయి. అయినా కార్మిక వర్గం అరే సమ్మె నీ జన్మకు రన్ను దాని ఆపే మనగారెవ్వడన్నా, అరే సమ్మె నీ జన్మకు రన్ను దాని ఆపే మనగారెవ్వడన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాల మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత మరియు ఇతరులను మార్చి సభ్య సమాజంలో వారికి మంచి భవిష్యత్ ఇవ్వడమే కాకుండా సమాజ శ్రేయస్సుకు దోహదపడే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో గంజాయి, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం మరియు అందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి వివిధ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొర్వి చైతన్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గం భవానీపురం వీఎంసీ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని కొర్వి చైతన్య ఏర్పాటు చేశారు. యువకులు భారీగా పాల్గొని రక్తదానం చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న యువత సంఘాలందరూ కూడా కలిసికట్టుగా ఒక చక్కటి బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలంటే గ్రామ కార్యక్రమం చేయాలి. మేము కూడా రక్తదానం చేసి మందికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద ప్రజలకు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరాలు తీర్చేదని పనిచేసేవాళ్ళు, అదేవిధంగా ఈ రోజు యువతంతా కలిపి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎన్టీఆర్ జిల్లా తరఫున. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి డాక్టర్. ఆయన డాక్టర్గా ఉంటూ ఎంతో మందికి ఉచిత వైద్యం చేసి ప్రాణదాత ఇవ్వగలిగాడు. అదేవిధంగా పాదయాత్ర చేస్తూ అనేక పథకాలు పాదయాత్ర చూడ ప్రతి ఒక్కరికి కూడా కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా, ముఖ్యంగా రాజకీయ పార్టీలు చూడకుండా పనిచేసిన వ్యక్తి. 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందంగా. అలాగే ఈరోజు ఎంతో మంది యువత ముందుకొచ్చి ఈ రక్తదానంలో పార్టిసిపేట్ చేసి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఎవరైనా పేద ప్రజలకి రక్తం అవసరమైన పేద ప్రజలకి మేము రక్తదానం చేస్తామని చెప్పి ముందుకొచ్చిన అందరికీ నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యువజన నాయకులు అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వరాగారి ఆధ్వర్యంలో చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తెలుగు రాష్ట్రాల్లోనే చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఒక పేద ప్రజల ప్రతి ఒక్క గుండె చొప్పుల్లోన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడుతున్నామంటే, ఇంతకుముందు పెద్దలకి మాత్రమే పరిమితమైన గుండె ఆపరేషన్లు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని పేద ప్రజలందరూ గుండె ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఈ రోజు కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.